ప్రవేశించారు. మరలా సాయంకాలం నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆరాధించుటకు ఇచ్చిన మంచి తరుణం బట్టి వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, మా కావలి క్రీస్తు దివ్యనామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ విజిట్. వెల్కమ్ టు దిస్ రిలేటెడ్ సర్వీస్. సాయంకాలం ఆరాధన గురించి ఉన్నదాన్ని ప్రజలకు ఆహ్వానిస్తున్నా. దయచేసి మౌనంగా ఉండాలమ్మా. ఆరాధనకు వచ్చింది మాట్లాడడానికి కాదు, దినమంతా మాట్లాడాలి. ఇంకా అది సరిపోతున్నట్టు మళ్ళీ ఇక్కడ కూడా మాట్లాడడానికి వచ్చాను. గ్రేట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ శుభములు కలుగుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరి విషయాలు తలుస్తూ ప్రార్థిస్తున్నాను మీ అందరి వరకు. మరి ఈ లేఖన భాగము నేను డైలీ పొజిషన్గా ఉర్దూ బైబిల్ రాసే సమయంలో ఈ వాక్యం నన్ను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. చాలా సందర్భాల్లో 52 వారాలు ప్రసంగాలు ఎక్కడి నుంచి వస్తాయి అని మనం అనుకుంటామంటే ఒక్క చిన్న మాట చాలు. ఒకవేళ అది ఒక వచనం కావచ్చు, ఒక మాట కావచ్చు. We have read the scripture, the letter of Paul to the Hebrews chapter 10 verses 32 to 36. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:32 మనం చదువుకున్నాం. మరి ఇక్కడ ఆల్రెడీ మనకు అంటే కొంత మనకు ముందు 11వ అధ్యాయంలో ఆ విశ్వాస వీరుల పట్టిక, తర్వాత క్రీస్తు శ్రమలు 5వ అధ్యాయంలో, తర్వాత మళ్ళీ ఆయన ప్రధాన యాజకుడిగా, ఇంకా కొంత ఆరంభంలో క్రీస్తు యొక్క శ్రమలను ఉదాహరణగా భక్తుడు పౌలు చూపిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక అనగానే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తం యేసు ప్రభువు వారి గురించే రాయబడి ఉన్నది. తర్వాత చివరిగా ఆయన గవిని వెలుపట ఎలా శ్రమపడ్డాడో 13వ అధ్యాయం 13వ వచనంలో రాయబడ్డాడు. Letter of Paul to the Hebrews is nothing but Jesus was depicted as God, exact imprint, and also the high priest. ప్రధాన యాజకుడు వల్ల ఆయన. ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి, కానీ ఇందులో మనం అవన్నీ నేర్చుకోలేము మనం. ఎందుకంటే యేసు ప్రభువు వారు లేవి గోత్రికుడు కాదు, యూదా గోత్రికుడు. సో అప్పుడు ప్రధాన యాజకుడు ఎలా ఉన్నాడు, ఆయన గురించిన ప్రవచనాలు అన్నీ కూడా చాలా ఉన్నాయి. నేను నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని, తర్వాత మెల్కిసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడు అయిందు అని 110వ కీర్తన. ఇవన్నీ కూడా క్రీస్తును మూర్చి మొగుడుతుగా సూచనగా రాయబడింది. మీరు ఎప్పుడైనా సమయం ఉంటే ఒక్కసారి 11వ అధ్యాయం చదివేయండి. ఎందుకంటే ఇక్కడ అపోస్తలుడు పౌలు చాలా అసలు మర్మయుక్తంగా మనకు పాత నిబంధన అంతా కూడా కొన్నిసార్లు లేవియకాండం అంతా చదువు మనకు కొన్నిసార్లు అర్థం కాదు, కానీ ఇది చదివినప్పుడు ఏటేటా యాజకుడు బలి అర్పిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆ పాపాలు మరలా ఇదే 10వ అధ్యాయంలో అంటాడు మరలా జ్ఞాపకంలో వస్తున్నాయి. సో అప్పుడు ఇంకా లాభం ఏంటి? అదే 10వ అధ్యాయంలో అంటాడు ఏంటి అని అంటే పాత నిబంధనలోని వచనాలన్నీ తీసి చెప్తాడు. దేవుడు మీతో చేసిన నిబంధన రక్తం అని చెప్పి ధర్మశాస్త్రం మీద ప్రజల మీద అంతా ప్రోక్షించాలి. 10వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. కాబట్టి మరి ఆ శ్రమలను గురించి మాట్లాడుతూ ముందుగా యేసుక్రీస్తు వారే ఆ శ్రమల ద్వారా ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడు అన్న లేఖన భాగాన్ని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసాం. 2వ అధ్యాయంలో 9 మరియు 10 వచనాల్లో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు, అంటే రుచి చూచినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూస్తున్నాం. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వల్ల సమస్తము కలుగుచున్నదో ఆయన అవేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయగా ఆయనకు, అంటే క్రీస్తు మనకంటే ముందుగా ఎగ్జాంపులరీ లైఫ్
రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్తారు కదా, విశ్వాసముల కర్తయు దాన్ని కొనసాగించువాడులైన యేసు వైపు చూచు ఓపికతో పందెంలో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి శ్రమను సహించి దేవుని కుడిపార్శ్వమున అంటే ఆయన మనకు ఒక మనిషి మాదిరి అన్నమాట. సో ఇక్కడ మనందరికీ తెలుసు, ఆది సంఘంలో అనేకమైనటువంటి శ్రమలు కలిగాయి. మనందరికీ తెలుసు, మొట్టమొదటిగా అపోస్తలుల కార్యంలో ఫస్ట్ మార్టియర్ అంటే నేను చెప్పాను, హీబ్రూ పదము మర్టూరియో అనే పదం నుంచి మార్టియర్ అనే పదము తీసుకునబడ్డది. మర్టూరియో అంటే టు బేర్ విట్నెస్, సాక్ష్యమును కలిగి ఉండుట. అయితే దాన్ని కాస్త ఇంగ్లీష్లోకి ఎలా తర్జుమా చేశారంటే మార్టియర్ అంటే విశ్వాసము నిమిత్తమై మరణం ద్వారా సాక్ష్యం ఇచ్చేవాడు. మొట్టమొదటి హతసాక్షి అపోస్తలుల కార్యంలో ఎవరు? స్టెఫను. స్టెఫను చనిపోవడం ద్వారా అనేకమైనటువంటి శ్రమలు కలిగాయి. 8వ వచనంలో అప్పుడు అపోస్తలులు తప్ప మిగతా వారంతా కూడా చెదిరిపోయినట్టు అక్కడ రాయబడ్డారు. తర్వాత 12వ అధ్యాయంలో పట్టుకొని యాకోబును చంపేస్తారు. ఇంకా మనకు చూస్తే అంటే మొదటి శతాబ్దంలో ఒకవైపు యూదుల నుంచి శ్రమలు, సాక్షాత్తు యేసు ప్రభువునే సెలవు వేయడానికి వారు ప్రేరేపించారు ఆ పిలాతు యుద్ధకి వెళ్ళి. కాబట్టి ఈ శ్రమల గురించి మాట్లాడినప్పుడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో 32వ వచనం కంటే ముందు భాగంలో 6 వచనాలను హెచ్చరిక చేస్తాడు. బీ కాషియస్ అంటే మనకు ఉదాహరణకి నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేది ఏంటి అంటే, రోడ్డు పైన స్పీడ్ బ్రేకర్ హెడ్ గోస్ లో, ముందు వేగ నిరోధకం ముందున్నది, జాగ్రత్తగా వెళ్ళు అంటే ఒకవేళ జాగ్రత్తగా వెళ్ళకపోతే ప్రమాదం సంభవించే అవకాశం మెండుగా ఉన్నది. ఇక్కడ కూడా పడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నవని ముందు 6 వచనాల్లో చెప్తారు. అక్కడ సమాజంగా కూట మానవుడు సహవాసము, అనేక మంది సహవాసం లేక పడిపోతారు. అది ఏ విషయంలోనైనా కావచ్చు. తర్వాత అక్కడ 26వ వచనంలో చెప్తాడు, మనం సత్యము గురించిన అనుభవాన్ని పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపంలోకి ఇక బలి మరణం వల్ల ఆయన బలి అర్పిస్తాడా? తీర్పు కొరకు ఎదురు చూడాలి. ఎవరైనా మోసే ధర్మశాస్త్రం తిరస్కరిస్తే 2-3 సాక్షుల మీదట అతన్ని కొట్టి చంపేయాలి. అలాంటిది దేవుని కుమారుని యొక్క రక్తము అపవిత్రుడిగా చేసి కాళ్ళతో త్రొక్కితే ఎంత ఎక్కువైన దండనకు అతను పాత్రుడవుతాడు. జీవం గల దేవుని చేతిలో పడ్డా అది ఒక ముందు 6 వచనాల్లో ఒక హెచ్చరిక చేస్తూ, అఫ్కోర్స్ మీరు చాలా చక్కగా ఉన్నారు ఓ హెబ్రీలారా అంటే ఇక్కడ ఎవరికి రాస్తున్నాడు? హెబ్రీ క్రైస్తవులు. ఇంకా మీరు చెప్పాలంటే డీప్గా అది చాలా కష్టం ఇది. ఎందుకంటే బరువుల మీద అవసరం లేదు అన్నటువంటి విషయం పౌలు రాస్తూ ఉన్నాడు. అక్కడ పాపం చూడండి మీరు, ప్రతి పత్రికలో దేవుని దాసుడు అపోస్తలుడైన పౌలు ప్రతి పత్రికలో ఆయన పేరు పెట్టుకుంటాడు. ఇక పెట్టుకోకపోవడానికి గల కారణం ఏంటి? ఆయన పేరు బయటికి వస్తే ఆయన దెబ్బ కొట్టి చంపేస్తాడు అంతే. బల్లిక మీద లేవు. ఎందుకంటే యేసు ప్రభువు ఇదే 10వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఒకసారి ఆయన బలి అర్పించాడని చెప్తాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడ్డ చేత ఆ చిత్తము బట్టి మనము ఒకే ఒకసారి అవసరం లేదు, నో మోర్. ఎందుకంటే ఏమన్నా ఉంటుంది? ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము పాపము తీసివేయట అసాధ్యము. కాబట్టి ఇక అవన్నీ వేస్ట్ కదా. అయితే ఆ అపోజిట్ పౌలు మరి ఈ విషయాలన్నీ కూడా రాస్తూ అక్కడ ఆ హెబ్రీ క్రైస్తవులు కొంత స్లగ్గిష్, స్లోగా ఆధ్యాత్మిక అభివృద్ధి వారికి ఉన్నదన్నమాట. కాబట్టి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయ్యో ఎందుకు ఇలా? అఫ్కోర్స్ మీరు బాగానే ఉన్నారు, నేను చెప్పిన దానికంటే చాలా చక్కగా ఉన్నారని 6వ అధ్యాయంలో అంటాడు. మళ్ళీ 5వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినారు. అయితే దేవోక్తులు మొదటి 3 పాఠాలు మరలా మీకు ఒకడు
బాగానే ఉన్నారులే, ఇప్పుడు మళ్ళీ 6వ అధ్యాయంలో నేను చెప్పిన దానికంటే చాలా చక్కగా ఉన్నారు, మీరు కష్టంలో ఉన్న వారికి సాయం చేస్తున్నారు, చెరసాలలో ఉన్న వారిని దర్శిస్తున్నారు. యేసుప్రభువు అన్నారు కదా మత్తయి 20:26లో, నేను వస్త్రహీనుడనై ఉంటిని, మీరు నాకు వస్త్రాన్ని ఇచ్చారు, నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను దర్శించారు. ఎప్పుడు బ్రహ్మా అంటే ఇదిగో ఈ అల్పంలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. ఇక్కడ వీరు కూడా ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ అనగా హీబ్రూస్ అంటే ఎవరో కాదు, యూదులే. చాలా మందికి చాలా విషయాలు పాత నిబంధనలో 2 రాజ్యాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, కొత్త నిబంధనలో క్రైస్తవులు ఎలా వచ్చారు, చాలా గలిబిలి అనుకుంటారు. షర్టు ఒకటే, కాండం ఒకటే, కానీ ఆ కాండంలో నుంచి వచ్చినటువంటిది క్రైస్తవ మతము. షర్టు ఒకటే, యూదా మతంలో నుంచే క్రైస్తవ మతం వచ్చింది. చాలా మందికి అర్థం కాదు అది. అయితే ఆ హెబ్రీ క్రైస్తవులు వారు శ్రమ పడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు స్టెఫను ఎలా చంపబడ్డాడు 1వ శతాబ్దంలో కదా, రాళ్ళతో కొట్టి చంపేశారు. సంఘమంతా బెదిరిపోయింది, బాగా భయపడ్డారు. అటు చూస్తే యూదు నుంచి శ్రమ. స్టెఫను చంపింది ఎవరు? ఆకాశం తెరువబడ్డ దేవుని కుమారుడు యేసుప్రభువు వారు దేవుని కుటుంబాంశంలో ఆశీర్వదయ్యాడు అంటే చెవులు మూసుకున్నారు. అదే గుర్తులైనట్టు. ఎందుకంటే ఎందుకు వారు అలా భావించారు అంటే అసలు దేవుని పేరును ఉచ్చరించడానికి కూడా వారు భయపడేవారు. కాబట్టి ఇతడేంటి ఆకాశం తెరవబడ్డ దేవుని కుమారుడు యేసుప్రభువు వారు అక్కడ దేవుని కుటుంబాంశంలో కూర్చొని ఉంటాం నేను చూస్తూ ఉన్నారు అంటారు. వారిని దేవదూషణ యేసుప్రభువు వారి దగ్గర అదే కదా లేదా. అప్పుడు సంఘమంతా కూడా చెదిరిపోయింది. అటు యూదు నుంచి శ్రమలు, అటు రోమా ప్రభుత్వం నుంచి శ్రమలు, చెదిరిపోయినటువంటి వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సో వారిని ఉద్దేశించి పౌలు అంటున్నాడు, అయితే మీరు వెలిగింపబడిన మీదట, అంటే వెలిగించబడడం అంటే అర్థం ఏంటంటే వన్స్ యు ఆర్ బ్యాప్టైజ్డ్, ఎన్లైటెన్డ్, ఇల్లుమైన్డ్ అనే మాట ఆంగ్లంలో తర్జుమా చేయబడ్డది. ఇల్యుమినేషన్ అంటే వెలిగించడము అనే మాట అపోస్తలుడైన పౌలు వాడుతూ ఉన్నాడు. ఎక్కడ వాడుతుంది? ఇప్పుడు చెప్పవస్తారు. బట్ రికాల్ దోస్ ఎర్లియర్ డేస్ వెన్ ఆఫ్టర్ యు హావ్ బీన్ ఎన్లైటెన్డ్ యు ఎండ్యూర్డ్ ఎ హార్డ్ స్ట్రగుల్ విత్ సఫరింగ్స్. అక్కడ తెలుగులో అయితే మీరు వెలిగింపబడిన మీద శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినమును జ్ఞాపకంలో తెచ్చుకోండి. వెలిగించబడడం అంటే ఇదే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వెలిగించడం గురించి 6:4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వారిని రుచి చూచి పరిశుద్ధాత్మలో, అంటే మీరు ఒకసారి ఆల్రెడీ వన్స్ యు ఆర్ బ్యాప్టైజ్డ్. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటము. అప్పుడు పౌలు తన పత్రికలు అన్నింటిలో కూడా చెప్తాడు. పోరాటం అంటే ఇక్కడ పోరాటం ఇస్ నథింగ్ బట్ సాక్ష్యం చెప్పాలంటే భయం. పౌలు తిమోతితో అదే చెప్తాడు కదా, ఓ తిమోతి ఖైదీలను నన్ను గురించి యేసుప్రభువు వారి గురించి సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు సిగ్గుపడద్దు అని చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:8 చెప్తాడు. మరొకసారి అంటాడు తిమోతికి రాసిన 1వ పత్రిక 6:12 ఏమంటాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టు అంటాడు. నువ్వు అనేక సాక్షుల ఎదుట ఆయన గురించి నువ్వు చెప్పాలి. తిమోతి, ఈరోజు భారతదేశంలో ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తే తమ పొరుగు వారికి సమస్యల్లో ఏంటి అని అంటే పొరుగు వారితో మనం సరిగా ఉండలేకపోవడం, అది ఏదైనా కావచ్చు. కాబట్టి వారు నమ్మరు. మీరా క్రైస్తవుడు, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వారికి మనకు మధ్యలో ఉన్నటువంటి గోడ అంటే దాన్ని ఒకవేళ వారు ఆక్యుపై చేయొచ్చు, మనం ఆక్యుపై చేయొచ్చు, వాళ్ళు అక్కడ చెత్త వేయచ్చు. ఒకరోజు నేను ఒక వార్తాపత్రికలో చదివాను ఏంటంటే ఒక వ్యక్తి తన ఇల్లు పెయింట్ వేసుకుంటూ ఉన్నాడు. సో ఆ పెయింట్ వేసే సమయంలో ఖచ్చితంగా పక్కింటి మీద కొంచెంగా పడుతుంది. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ వ్యక్తిని గొడవ కాకుండా ఆ పొడుగు వారి కారు పైన వెళ్ళి కారు కవర్ కప్పాడు. ఇంకా అప్పుడు ఏ కొట్లాట
ఈరోజు యుద్ధాలు జరగడానికి గల కారణం ఏంటి? ప్రపంచ యుద్ధాలు దేనికి వస్తున్నాయి? వారిలో క్రీస్తు మనస్సు లేక. ఇక్కడ అదే చెప్తున్నాడు, విశ్వాస సంబంధమైనటువంటి పోరాటము అంటే పౌలు తిమోతితో చెప్తూ మరొక మాట అంటాడు, యేసుక్రీస్తు పక్షంగా మీరు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షంగా మీరు శ్రమను కూడా అనుభవించాలి. మనం చూస్తాము ఆ సువార్తలన్నింటిలో, ముఖ్యంగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ఇది నా శరీరము, ఇది నా అంటే నా రక్తము, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవం గలవాడు అతి దినం నిర్మాణం లేకుందంటే వారు అన్నారు. ఇది చాలా కఠినమైనటువంటి మాట. 6వ అధ్యాయం 67 నుంచి అక్కడ రాయబడి, అది మొదలుకొని అనేక మంది తిరిగి వెళ్ళిపోయారన్న లోకంలో. యేసుప్రభువు అన్నారు కదా, నా బట్టి మీద చేయబట్టి మళ్ళా వెనక తిరిగి చూసేవాడు దేవుని రాజ్యంలో చేరలేదట. 9:52 రాయబడి సువార్త. సో ఇక్కడ వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. తప్పకుండా క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటము. మీరు వెలిగింపబడిన మీద శ్రమలతో కూడిన గొప్ప పోరాటం అని చెప్తూ ఉన్నాడు. సహించిన పూర్వపు దినము జ్ఞాపకులకు అంటే మీరు ఏం చేశారు? కష్టపడ్డారు. కష్టపడే వారితో కూడా మీరు పాల్గొనగా ఉన్నారు. మొదటి శతాబ్దంలో మనందరికీ తెలుసు, పిల్లలు అమ్మ మీరు పెద్దవారు బయటకు తీసుకొని వెళ్ళాలి, ఒక్కరి కొరకు ఇంతమంది డిస్టర్బ్ కాలేదు. ఆ పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళాలన్నమాట. మీరు బయటికి కూడా వినిపిస్తారు బైక్. లేదా మీరు ఈసారి వచ్చినప్పుడు ఆ పిల్లల్ని తీసుకొని రాకుండా రావాలంతే. అయితే మనందరికీ తెలుసు ఏంటి అని అంటే, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును తమ స్వంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు క్రీస్తు దేహంలో ఒక అవయవం వలె సిద్ధపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు. అయితే దేహంలో ఒక అవయవం శ్రమ పడితే దేహమంతటికి శ్రమనే కదా. అది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:26 అంటారు, శరీరంలో ఒక అవయవం శ్రమ పడితే శరీరం అంతటికి శ్రమ. అలాగే ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో వారితో కూడా మీరు, మనందరికీ తెలుసు, స్టెఫెను చనిపోయినప్పుడు సంఘమంతా ఏడ్చింది. ఇంకా అక్కడ దొర్కా అనే ఒక స్త్రీ చనిపోయినప్పుడు ఆమె కూడా అందరూ దుఃఖించారు. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘమైతే ఆసక్తితో ప్రార్థన చేసి. అయితే ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మరి ఎవరైతే కష్టంలో ఉన్నారో వారితో కూడా వీరు ఐడెంటిఫై చేసుకున్నారు. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఇక్కడ 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయంలో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచున్న చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచునకు దేవుడు అన్యాయస్తున్నాడు. అంటే మీరు చాలా చేస్తూ ఉన్నారు. ఒకవేళ అది ఏ రకంగా లేదా తర్వాత చూస్తే మనకు 11వ అధ్యాయంలో ఇక్కడ రాయబడినటువంటి దానికి రిలేటెడ్ గా చెప్తాడు. ఏమంటాడు? 11వ అధ్యాయంలో కూడా చూడండి, అక్కడ 2వ వచనంలో రాయబడింది, మీరు వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించిన వారిని. అంటే సపోజ్ ఎవరైనా సంఘంలో ఉన్న సహోదరులు, ఆ దినాల్లో మనందరూ తెలుసు, మన పితరులందరూ కూడా సంఘ పితరులు. మొదటి శతాబ్దంలో అపోస్తలులు చనిపోయిన తర్వాత సంఘ పితరులు, వారే బిషప్స్. వారిలో కొంతమంది పేర్లు నేను దాదాపు 100 సార్లు చెప్పింది. మొట్టమొదటి సంఘ పితరుడు ఎవరంటే ఇగ్నేషియస్. తర్వాత సంఘ పితరుడు ఎవరంటే పోలీకార్ప్. తర్వాత ఎవరంటే జస్టిన్ మార్టర్. తర్వాత ఎవరంటే టర్టూలియన్. ఆయన క్రైస్తవుడు శ్రమ పడుతుంటే వారి పక్షాన ఉన్నాడు. ఆయన ఒక గొప్ప లాయర్. ఆయన క్రీస్తుకు 200 సంవత్సరంలో 2వ శతాబ్దంలో ఆయన అన్నాడు, ఎందుకు క్రైస్తవుడు శ్రమను అనుభవించాలి అని వారి పక్షాన్ని నిలబడ్డాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? హతసాక్షులు క్షీణించే రక్తము సంఘములను విధానాలని చెప్పాడు. అది చెప్పినటువంటి వారు ఎవరు కాదు, టర్టూలియన్, గొప్ప థియాలజియన్.
ఆయన గొప్ప లాయర్, ఆయన దేవుని విశ్వాసం నుంచి దేవుడు ప్రజల పక్షాన పోరాడాడు ఆయన. అంటే సపోజ్ విశ్వాసం కొరకు ఎవరైనా చెరసాలలో పడవచ్చు. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు, ఆయన క్రీస్తు ఖైదీగా మారిపోయాడు, మనందరూ తెలుసు. చివరికి ఆయన క్రీస్తు శకము 59 లేక 60 ఏం చేశాడు? తల తీసేశాడు. హీ వాస్ బీహెడెడ్. సో పౌలు ఆ విషయాన్ని తెలియజేస్తూ వారికి, మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు, గొప్ప పోరాటం అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి. నేను చెప్పాను కదా, కొన్ని లేఖన భాగాలు మనం చూసాం. దానికి రిలేటెడ్గా మనకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసాం. మొట్టమొదటిగా ఇవన్నీ కూడా మనం బలపరచడానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు మనం కలిసి ఉన్నది. నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను నేను ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరగా అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు చాలు. అంటే చూడండి, సపోజ్ వాక్యం చెప్తుంది ఎవరైనా వచ్చి భయపెట్టించారనుకోండి, ఇంకా అమ్మో వాక్యం చెప్తే చాలా కష్టం. రాబోయే రోజుల్లో మనందరికీ తెలుసు, భారతదేశంలో ఇప్పటికే గత సంవత్సరంలో మనం చూసాము. ఆరంభంలో ఏం చూసాము? మణిపూర్లో భయంకరమైనటువంటి శ్రమను చూసాము. చర్చెస్ ఆ అపోస్తలుల కార్యంలో ఎలా శ్రమ వచ్చిందో నాకంటే జ్ఞాపకం వచ్చింది. వారు ఎలా చల్లచూరైపోయారు, వారు కూడా ఆయా ప్రాంతాలకు చెల్లిపోయారు. కొడుకు రాస్తారు. సో సువార్త పక్షంలో మీరు పోరాడుచు అంటాడు. ఇంకేమంటాడు చూడండి, ఇందాక మనము 29వ వచనం చూసాము. ఏదనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును. సో పోరాటం అంటే చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ మన విశ్వాసం విషయంలో ఒకవైపు మన అంటే ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో మన కుటుంబంలో నుంచి కావచ్చు, లేక మన తల్లిదండ్రుల నుంచి కావచ్చు, మన పొరుగు వారి నుంచి కావచ్చు, లేక మన కమ్యూనిటీ నుంచి కావచ్చు. ఉదాహరణకి సాధు సుందర్ సింగ్ మనం చూస్తాం. దాదాపు 200 సంవత్సరాల క్రితం సిక్ వంశీయుడు అతను. అంటే మనందరికీ తెలుసు, పంజాబ్ ప్రాంతంలో ఎక్కువగా సిక్కులు ఉంటారు. అతను తీసుకెళ్ళి వారి తల్లిదండ్రులు ఒక అల్మారా నిండా, చాలా ధనవంతులట, అల్మారా నిండా అంతా కూడా బంగారము, వెండి, మనీ అంతా చూపించారట. అప్పుడు ఆయన ఆ విశ్వాసం విడిచిపెడతావా అంటే లేదు అని చెప్పాడు. అందుకే మనం 212వ పాట చూసినప్పుడు, మహాత్ముడైన ఆ ప్రభు విచిత్ర సేవ చూడగా నా ఆస్తిని నష్టంగా నిలుచుకుంటుంది అని అంటాడు భక్తుడు. సాధు సుందర్ సింగ్ గారు అంటారు, నాకు పరలోకంలో యేసుప్రభు వారి సెలవు లేకపోతే నాకు పరలోకమే అక్కర్లేదు. అంటే ఇప్పుడు శ్రమలైనా పడతారు కానీ విశ్వాసాన్ని మాత్రం త్యజించరు అని చెప్పినట్టు దాని భావం. ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో కూడా పౌలు అంటాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడ్డాయి, ఆయన పక్షమున మీకు. సో అంటే ఒకసారి మనం రక్షించబడిన తర్వాత అది ఏ రకంగా శ్రమ రావచ్చు. అది ఆర్థిక శ్రమ కావచ్చు. మనకు తెలుసు పాత నిబంధన గ్రంథంలో అంటే ఎక్కువగా పురుషులు శ్రమ పడినటువంటి వ్యక్తి ఎవరు? యోబు. సమస్తం కోల్పోయాడు కానీ ఆయన ఏమన్నాడు? ద లార్డ్ హ్యాస్ గివెన్, ద లార్డ్ హ్యాస్ టేకెన్ అవే, బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా ఇచ్చింది, యెహోవా ఇదిగో ఆయన నన్ను చంపులో నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటానన్నాడు. యోబు 13:15. దో యట్ హి కిల్స్ మీ ఐ విల్ వెయిట్ ఫర్ హిమ్ అన్నాడు. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా మరికొన్ని లేఖన భాగాలను మనం చూసాం వేగంగా. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన చెప్తున్నటువంటి మాట 2వ అధ్యాయము 1-2 వచనాల్లో అక్కడ మీ కొరకును లవణికై వారి కొరకును శరీర రీతిగా నా ముఖం చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో నేను తెలుసుకున్న కోరుచున్నా. అంటే చూడండి, అపోస్తలుడైన పౌలు కొన్నిసార్లు చెప్పే మాట ఏంటి తెలుసా? నేను ఎఫెసులో ఎవరితో పోరాడుతున్నాను?
మృగములతో పోరాడుచున్నాను. ఒక్కొక్క మనిషి అసలు అపోస్తలుల కార్యం చదివితే మీరు అక్కడ ఉన్న వాళ్ళందరూ పౌలును చూసి ఏడ్చారు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన చావడానికి పోతున్నాడు, ఆయన భయపడట్లేదు. మరొక చోట రాయబడింది ఏంటంటే ఆయన ఉన్న పాటలు చీల్చేస్తాడేమో. ఆ పుణ్యం లేక సింహం లేక లెప్పర్డ్ చింతపులి, ఆ మేకపిల్ల ఆ చింతపిల్ల పడితే దాని పరిస్థితి ఏంటి? పౌరులు అలా చీల్చి వదిలిస్తారేమని భయపడ్డాడు అక్కడ ఉన్నటువంటి వాడు. నేను అన్నాడు, ఎందుకు మీరు ఏడ్చి భయపెట్టిస్తాను? ఎంత పోరాటం! ఎంతసేపు నేను మృగములతో పోరాడుతున్నానంటే అర్థమేంటి తెలుసా? మృగములు లాంటి మనుషులు. నిజంగా పౌరులు చాలా బలహీనుడు. ఆయన మీద 10 మంది పెడితే ఆయన పరిస్థితి ఏంటి? కానీ దేవుడు ఆయనను అనేక చోట్ల అద్భుతంగా, ఇప్పుడు సమయం లేదు, ప్రభు ఆయనతో కూడా ఉంది. దేవుడు రాజ్యం బలంతో కాదు, స్వార్థ వ్యాప్తి. ఇస్లాం చూడు కత్తితో వ్యాప్తి చెందింది, క్రైస్తవం కాదు. 1వ శతాబ్దంలో ఎవ్రీ యూత్ ఆఫ్ ద కార్నర్, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలన క్రైస్తవం వ్యాప్తి చెందింది. అదే 6వ శతాబ్దంలో 7వ శతాబ్దం ఎండింగ్లో ముస్లింలు మార్చ్ పాస్ చేశారు. ఎలా అంటే ఒక్కసారి సపోజ్ నెల్లూరు పట్టణం ఉందనుకోండి, ఒక 10,000 మంది, ఆ దినాల్లో చాలా చిన్న పట్టణం, 10,000 మంది ఆ పట్టణం మీదకి వస్తే అందరూ సరెండర్ కావాల్సిందే. అవును అంటాడు, ప్రభు నా పక్షముగా నిలిచి అనే మాట. అది ఇప్పుడు మనకు సమయం కాదు. ప్రభు అనేక చోట్ల అన్నాడు, భయపడద్దు, ఇక్కడ నేను ఉన్నాను, నీకు తోడుగా అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు. అపోస్తలుల కార్యం 18:10 అంటాడు. ఇంకా మనం చూస్తే అపోస్తలుడు పౌలు చెప్పే మాటలు మనము తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చూసాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో తిమోతితో చెప్తున్నటువంటి మాట మనం చూసాం. 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రపంచమైన సాక్ష్యముల గురించి ఆయన ఖైదీలను నన్ను గురించి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో, అంటే అసలు ఆ దినాలు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని సిద్ధపరచాలంటే ఎంత కష్టం కదా. స్వతహాగా తిమోతి పిరిగివాడు తెలుసా. అందుకే చెప్తున్నాడు, దేవుడు శక్తిని ప్రేమను ఇంద్రియ నిగ్రహంగా ఆత్మీయంగా పిరిగితనంగా ఆత్మను. కొంతమందికి ఎత్తైన స్థలం అంటే భయం, కొంతమందికి నీళ్లు చూస్తే భయం, కొంతమందికి మగవాళ్ళని చూస్తే భయం, కొంతమందికి ఆడవాళ్ళని చూస్తే భయం, కొంతమందికి కత్తి చూస్తే భయం, కొంతమందికి రక్తం చూస్తే భయం, కళ్ళుదిరి పడిపోతారు. మరి 1వ శతాబ్దంలో క్రైస్తవుల రక్తం ఏమైనా పాలింది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ అభిసాక్షులు అయిపోయారు. జస్టిన్ మాత్రం అభిసాక్షి అయిపోయాడు. పోలి కార్పులు నెరువున అంటిపెట్టారు. అది మొదలుగా నేటి వరకు అనేక మంది చనిపోతూనే ఉంటారు. అటు చూస్తే అనేక నుంచి శ్రమను, ఇటు చూస్తే వీధి నుంచి శ్రమను. వీళ్ళు ఏం చేశారు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు చూడండి, ఆ యూదుల శ్రమ ఎలా ఉన్నాయి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో తెలియజేస్తున్నాడు చూడండి. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందు ఉన్న దేవుని సంఘములను పోలి నడుచుకునే వారి యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరు మీ సొంత దేశస్థుల వలన అనుభవించింది. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మా ఆటంకపరుచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులకు అందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట వారికి పౌలు శపించాడు. అంతే. ఇక ఇప్పటి వరకు చుట్టుపక్కల దేశాలన్నీ కాసుకొని ఉన్నాయి ఇజ్రాయెల్ ఎప్పుడు హతం చేయాలని. కానీ దేవుడు వారితో కూడా ఉన్నాడు. ఎందుకంటే అదంతా కూడా మళ్ళీ మన రోమా పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు వారిని విడిచిపెట్టలేదు. కొంతవరకు అవిధేయత స్థితిలో వారిని ఉంచాడు. సాక్షాత్ యేసు ప్రభువునే వారు సెలవు వేయించారు.
సో అపోస్తలుడైన పౌలు ఈ లేఖన భాగంలో మనము ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ 10వ అధ్యాయంలో ఆ 32, 33, 34, 35 వచనాల్లో 33వ వచనంలో ఒక విధంగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవిస్తున్న చేత 10 మందిలో ఆరని పడింది. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో అంటే ఉదాహరణకు యేసు ప్రభువు శిలువ మోసుకొని వెళ్తుంటే బలవంతంగా మార్చి వార్త 15:31లో ఒక వ్యక్తిపై ఆ శిలువ ఉంచారు. ఎవరైనా పునర్నిర్ణయ సింహుడు అంటే తప్పకుండా ఎవరైనా ఇక్కడ క్రైస్తవుడు నువ్వు క్రైస్తవుడా సార్ నేను కాదు సార్. ఏమైనా క్రైస్తవుడా సార్ నేను కాదు సార్. ఎవరైనా క్రైస్తవు కాదు సార్. ఇక్కడ ఎవరు లేదు సార్ క్రైస్తవుడు. కానీ ఇక్కడ అట్లా కాదు. వాళ్ళతో మీరు రాబోయే దినాలు చూడండి. ఇక నేను చుక్కలే. మరి ఇక్కడ మరొక విధంగా చూస్తూ వాటిని అనుభవించిన వారితో మేము పాల్వారమయ్యారు. అంటే వారు కష్టపడుతుంటే మీరు కూడా కష్టపడ్డారు. వారి శ్రమంలో మీరు పాల్గొన్నారు. ఎందుకంటే శరీరంలో ఒక అవయవం శ్రమ పడితే శరీరమంతటికి యేసు ప్రభువుని శిలువ వేశాడు, ఇంకా చచ్చిపోయాడు, పీడా పోయిందని ఆయన అనుకున్నారు. వారందరూ శిష్యులందరూ భయపడతలు గురైపోయారు, తలుపులు వేసుకొని ఉన్నారు. అప్పుడు ప్రభు తలుపులు వేసుకున్నట్టే ఉన్నది. ఆ తలుపుల నుంచి లోపలికి వచ్చి వారితో పీస్ అంటూ ఇల్లు అంటాడు. అది యోహాను సువార్త 20:27. ఇప్పుడు మనకు సమయం లేదా 34వ వచనం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యములని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడం సంతోషంగా కొంత పరిచర్యకులకు అపోస్తల కార్యంలో వారు తన గుణంతా కూడా అమ్మి పరిచర్యకులకు ఇచ్చారు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ధర్మముడైనటువంటి యవనస్తుడు మనకు మత్తయిలో, మార్కులో, లూకాలో కనిపిస్తారు. అక్కడ ధనవంతుడైనటువంటి యవనస్తుడు యేసు ప్రభువు మీదకి వచ్చి, ఓ మాస్టర్, లార్డ్ ఆఫ్ మీ, వాట్ షల్ ఐ డు టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం, నిత్య రాజ్యం నేను స్వతంత్రం తీసుకోవడం ఏం చేయాలి అంటే యేసు ప్రభువు ఏం చెప్పాడు? ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా పాటించాలంటే ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ ఆల్ దోస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచే అయితే ఒకటి కొత్తగా ఉన్నది, నీ ఆస్తిని బీదరించి నన్ను వెంబడించు, పరలోకంలో నీకు ఆస్తి కలుగుతుంది. ఆ ధనవంతుడు, ఆ యవనస్తుడైనటువంటి ధనవంతుడు ఏం చేశాడు? మిగుల వ్యసనపడి వెళ్ళిపోయాడట. అయితే మీకు ఇంతకుముందు చెప్పాను, సెయింట్ ఆంథోనీ 250 ఐగుప్తులో ఫస్ట్ క్రిస్టియన్ మోక్ అంటే ఆయన పేరు వస్తుంది మీ గురువులో. ఆయన యాజ్గా ఆయన ఆస్తి అంతా కూడా విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చాడు 257లో. సో ఆ రోజు పరిచర్య కొరకు, పరిశుద్ధుల కొరకు అనేక మంది తమ సమస్తాన్ని కూడా విడిచిపెట్టినట్టు మనం చూస్తూ ఉంటాం. అక్కడ రాయకూడదు, ఎందుకంటే మీ బహుమానము అక్కడ ఉన్నది. మరి ఎఫెసీ సంఘంతో కూడా ప్రభు అన్నాడు ప్రకటన 2:3లో, ఐ నో యువర్ టాలెంట్, ఐ నో యువర్ సఫరింగ్స్. మీరు సహిస్తున్నారు, నా నామం నిమిత్తం భరిస్తున్నారు, నాకు తెలుసు అని అక్కడ 2:3 చెప్తున్నాడు. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడం సంతోషంగా. అంటే మీలోక సంబంధమైన వాటి విషయం వారు ఆలోచన చేయట్లేదు. అదంతా మన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా, సమస్తము ఆయన నిమిత్తం 3 సార్లు చెప్తాడు అక్కడ. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 3 సార్లు చెప్తాడు అక్కడ. సమస్తముని నష్టపరుచుకుంటుంది, నష్టముగా ఎంచుకుంటే పెట్టకుప్పగా ఎంచుకున్నాడు. ఇక్కడ కూడా వారి విశ్వాసం కొరకు వారి సమస్తమును విడిచిపెట్టినట్టు మనం చూస్తాం. ఉదాహరణకి అపోస్తల కార్యంలో వారంతా కూడా తమ ఆస్తులన్నీ కూడా అమ్మి అపోస్తల పాదంలో అయితే పెట్టినట్టు మనం చూస్తాం. కొన్నిసార్లు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి ఇల్లు తాళపెట్టబడవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మణిపూర్లో చర్చసే కాదు, ఇల్లు కూడా తాళపెట్టారు. సమస్య కోల్పోయినట్టే కదా. ఇది 35 వచ్చినారు. ఈ వాక్యము నేను రాసే సమయంలో ఉర్దూ బైబిల్ రాసి మళ్ళా తెలుగులో చదివాను.
చదివినప్పుడు కొంత నాకు అంటే ఈ వాక్యం మనం అందరం కలిసి ఒకసారి చదువుదాం. 35 అందరం కలిసి చదువుదాం. ఈ పైన భాగం అంతా చెప్పిన తర్వాత కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. అంటే ఆ బహుమానం ఎలాంటిదో మనకు తెలియదు. అప్పుడు పౌలు అయితే చెప్తాడు కదా, దెర్ ఆర్ క్రౌన్స్. మనందరం కలిసి కిరీటాలనే తెలుసు కదా. పౌలు తిమోతితో చెప్తూ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవము చేపట్టుము అని చెప్తాడు కదా. తిమోతి రాసిన 1:6-12. అదే తిమోతి రాసిన 2:4 చెప్తాడు కదా. చూసాం కదా ఆయన ఏమంటాడు. 4:2 చూడండి అక్కడ. తిమోతికి రాసిన 2:4 తన సాక్ష్యాన్ని గురించి చెప్తాడు. 7 నుండి మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుతుంది. ఇక మీద నా వరకు ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించింది. అంటే మనము కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో ఆర్థిక సమస్య కావచ్చు. ఫ్రాన్స్ లో అనేక మంది పాస్టర్స్ కమిటింగ్ సూసైడ్. నేను దాదాపుగా ఒక 7 లేక 8 సంవత్సరాల క్రితం చూశాను. ఒక రోమన్ కాథలిక్ పాస్టర్ ఊరికి వెళ్ళి కారులో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కారణం నాకు తెలియదు. పౌలు అంటాడు, మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమను ఎన్నడైనా కావనేస్తున్నాను. అవన్నీ కూడా శ్రమలు తాత్కాలికం. శ్రమ ఓర్పులు, ఓర్పు పరీక్షలు, పరీక్ష నిరీక్షలు కలగజేయని ఎరిగి శ్రమ లేదు అతిశయం. పౌలు గారి యొక్క సందేశం అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇంతకు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి 2 వచనాలు మనం అక్కడ చూసాం. 12వ అధ్యాయంలో చెప్తారు అక్కడ 3వ వచనము 4వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకయు ఉన్నట్లు పాపాత్ముడు తనకు వ్యతిరేకంగా అంటే తన సొంత హానికే చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్న ఆయనను మీరు పాపముతో పోరాడుతూ రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఒక్కొక్కరికి ఒక శ్రమ వస్తుంది. ఒకరికి అనారోగ్య శ్రమ కావచ్చు. ఒకరి ఈ మధ్యలో నేను చూశాను వార్తాపత్రికలో ఎవరో ఒక స్త్రీ ఎవరో ఆమె మీద ట్రోల్స్ చేస్తున్నారని లైన్ కింద పడి చెప్పి ఇక్కడ ఇదే మూడు స్టార్లో కోయల్లో కూర్చున్నది ఒక ఆమె వృద్ధ స్త్రీ చనిపోయింది. ప్రతిసారి ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడిని, మంచి విశ్వాసం కానీ చనిపోయే ముందు దయబట్టి మాస్టర్లంతా దొంగలు రకరకాలుగా దూషించడం స్టార్ట్ చేసి అయినా పర్లేదు సరే ఏమో పిచ్చెక్కిందని పోయి ప్రార్థన చేసిన. అంటే చూడండి అంత విశ్వాసంతో బ్రతికి అవేమంటుందంటే రకరకాలుగా మాట్లాడతాము. కానీ నేను వెళ్ళడం మానలేదు, క్రమంగా వెళ్తూ ఉన్నాను. ఆమె ఏంటి అంటే దేవుడు ఉన్నాడు. అసలు చిన్నప్పటి నుంచి ఇక్కడే సండే స్కూల్కి వచ్చి ఇదే కొయలో కూర్చొని పాటలు పాడింది. ఆ గంట అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు నాకు రాలేదు. అందరు చనిపోతున్నారు, దేవుడు నన్ను ఎందుకు తీసుకుంటలేడు? అప్పుడు గవర్నమెంట్ చనిపోయాడు, 50 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు, నాకు 80 సంవత్సరాల పైన నన్ను ఎందుకు తీసుకుంటలేడు దేవుడు? మనం శ్రమల సమయంలో మనం చాలా వింటున్నాం. ఏంటి అంటే ఆ శిలువ మీద చనిపోయే వారికి బాధతో బూతులు కూడా తింటారంట. కాబట్టి అక్కడ ఆ శ్రమను గురించి అపజం బట్టి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన ఎదురు. ఇది మళ్ళీ పెద్ద టాపిక్. వారు దేవాలయం అని అతిశయపడ్డారు, కానీ దేవాలయ స్థలమైన మార్పు చేసేసారు.
దేవాలయం ఒక చోట ఉంది, ఆయన వేరొక చోట శ్రమ పడ్డాడు. ఎక్కడ? గొల్గొతా అనగా కల్వరి కొండపై. కాబట్టి అంటే మనకు కూడా ఏ రకమైన శ్రమ రావచ్చు, ప్రభు మనం పిలిచినప్పుడు వాటన్నిటికీ అపోస్తలుడైన పౌలైతే భయంకరమైనటువంటి శ్రమలను అనుభవిస్తూ కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మంచి లేఖన భాగం 4వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచున్నది. మేము లోకములకును దేవదూతలకును మనుషులకును. సో పౌలు యొక్క శ్రమలను ఆయన బయోగ్రఫీ అంతా కూడా మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా చెప్తారు. చిన్న విషయానికి చివరిగా ఒక మాట చెప్తా. అయితే దేవుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు వెలుగును తీస్తే అతని యందు నా ఆత్మకు సంతోషం లేదు. అదే 10వ అధ్యాయం 7 మనం నేర్చుకున్నాం. 10వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించు కానీ అతడు వెనక తీసిన ఎడల అతని ఎదుట ఆత్మకు. అయితే మనము నశించుటకు వెనక తీయవారు కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు, అంటే ఫుట్నోట్స్లో సంపాదించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై. ఇలా మనం మాట్లాడుతూ పోతే ఆ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఇది ఏప్రిల్ రాసిన పత్రిక, అది 11వ అధ్యాయం 24-25 వచనాలు కలిసి ఉండేది. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆ క్రీస్తు విషయమైన నింద మహా గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అది గుర్తు ధనం కంటే తన ప్రజలతో కూడా శ్రమపడడానికి ఇష్టపడ్డాడు. ఆ రాణి కుమార్తెగా తను వెళ్ళడానికి ఇష్టపడింది. ఇలాంటివన్నీ కూడా మనము ఆ అపోజిట్ పౌలు ప్రభు ఈ శ్రమల దినాల్లో ప్రభు వైపు చూస్తూ ఉన్నాము. ప్రభు మనకంటే ముందుగా ఎలాంటి శ్రమ పడ్డాడో మనందరికీ తెలుసు. ఆయన తర్వాత మళ్ళీ పౌలు గారు కూడా ఎంత శ్రమ పడ్డాడో మనం చూసాం. ఆయన మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. వాటన్నిటి మీరు కొంతకాలం సహించండి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఎందుకంటే మనం ఎంత సహిస్తామో ప్రభు మనకు అంతే ఇస్తారు. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మనకు ఆ శ్రమ ఇస్తారు. సో చిన్నపిల్లవాడి మీద 100 కిలోలు వేస్తే మోయలేడు. కాబట్టి చిన్నపిల్లవాడికి ఒక 5 కిలోలు, ఒక 2 కిలోలు, ఒక 3 కిలోలు బరువు. అలాగే మనకు కూడా ప్రభు ఇక్కడ అంటున్నాడు, అతడు వెనుక తీసినలా అతని యందు ఆత్మకు సంతోషం. కానీ మనం నశించుటకు వెనుక తీయవారు కాదు. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, కానీ ముందుకే. ఎందుకంటే పౌలు అంటాడు, ముందుకే నేను వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి వరకై, అంటే లక్ష్య పెట్టక ముందున్న వాటి వరకై నేను పరిగెత్తుతున్నాను. అది ఏదైనా కానీ నా కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, దుఃఖం కావచ్చు, బాధ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు. అప్పుడు పౌలు చెరసాలలో ఉంటే ఫిలిప్పీ సంఘం కూడా అతనికి ఎంతగానో సహాయం చేశారు. అది కూడా ఒక సహాయమే కదా. చెరసాలలో ఉన్నప్పుడు తలవంచండి, ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవా, ఈ రాత్రి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30-35 వచనాలు ఆ లేఖన భాగాన్ని నాకు బయలుపరిచినందుకు వందనములు చెల్లిస్తూ, క్రీస్తు స్వరూపం మీ అందరూ ఏర్పడి వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది అనే పౌలు ద్వారా మాకు అందిస్తున్న సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.